ఏం వెళ్తే ఏం చేస్తున్నావు? వర్షం ఏమి వెళ్తరిచ్చిందే? చినుకులు బంద్ అయ్యావా? వాన పడేది లేదు, చిన్నగా ఓకే, ఒకటి పడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు అయితే జొన్న సంగటి నీళ్ళ పప్పు అయితే చేస్తాను. అందుకని ఇక బియ్యం అయితే కొన్ని ఒక సగం గ్లాస్ బియ్యం వేసి ఇంకా కడిగిగా పొయ్యి మీద అయితే పెట్టేసిన. వాన అయితే మన కంది చేనులకి అన్నిటికీ బాగా సంపూర్ణంగా పడింది ఇప్పటికైతే. నేను నిద్రపోతున్నా. వాన పడుతుంది కదా ఫ్రెండ్స్, మరి ఇంకా అన్నం ఎందుకని చెప్పేసి ఇక చల్లగా మీద వాతావరణం సంగటన చేసుకుందాం, జొన్న సంగటని. ఇంకా బియ్యం అయితే నానబెట్టిన, ఇంకా పప్పు కానీ చేస్తా. మరి మాకైతే డైలీ వాన పడుతుంది రోజు. ఇంకా అందుకనే ఇంకా చేనులో కానీ ఏం పని లేదు కానీ వాన పడుతుంది కదా. మందు ఎత్తుదాం కంది కంటే నీకు చినుకలు రాలుకుంటే ఉన్నాయి. కొంచెం వాన తగ్గినాక మందు అయితే ఎత్తాలి. మరి పోతే నెల పోతుంది, వాన వస్తే నెల వస్తుంది. అంటే రోజే బాగా గట్టిగా పడడం లేదు, కొంచెం చిన్న పడుకుంటుంది అనమాట. అయినా బాగానే పదంలో ఏంటాలే. ఏం బియ్యం వేసినావా? సగం గ్లాస్ బియ్యం నానబెట్టినా. మరిగా జొన్న పిండి అంటే మనకి అంత మంచిగా రాదనమాట. కొంచెం రవ్వ అయితే బాగా వస్తుంది. ఇది పిండితో చేస్తున్నాం కదా మనము, కొన్ని బియ్యం వేసుకుంటే బాగా వస్తుంది. మరి అందుకని బియ్యం అయితే నానబెట్టినాను. పప్పు పెట్టేసి అన్నంకి పొయ్యి అంటిస్తాను. మరి రాగి ముద్దలక్క బియ్యం వేయాలా జొన్న సంగట్లకి? మరి మామూలు రవ్వ అయితే మంచిగా వస్తుంది, మనం ఏమి వేసే అవసరం లేదు. బియ్యం ఫస్టే కొయ్యేది తొడెం కాడ ఫస్టే తీసేయాలి. అట్లా ఏముంటుంది అంటాడు తొడెం కాడ? ఏముంటుంది నాకేం తెలుసే. కాదు, ఏంటి తీసేసేది? తీసేయాలి అంటారు, అట్లా తీసేస్తారు అంతే. ఎవరు డాక్టర్లు చెప్పినారా అట్లా? లేదా ఏమో అంటారు. ఒక్కోసారి గుర్తొచ్చినప్పుడు తీసేస్తాను, టమాటా పండుగ లేకుంటే లేదు. ఇక తినేటప్పుడు కూడా తింటారేమో కదా. ఒక గ్లాసున్నర బ్యాల్ వేసిన, 2 టమాటా పండ్లు వేసినాను. దీంట్లోనే కొంచెం 2 స్పూన్లు కారము తగినంత. అంటే గ్లాసున్నర బ్యాల్ అంటే ఒకసారికే అయిపోతుంది మనకి. కొంచెం చింతపండు, పప్పు ఈ గ్లాస్ రాత్రికి కూడా చేస్తావు ఒకటి. సరే, ఇది మధ్యాహ్నం ఫ్రెండ్స్ 1 అయింది టైము. ఇంకా మిగిలితే రాత్రికి కానీ మరి ఇంకా దాంట్లోకి ఏమన్నా మనం రొట్టె అన్నమో చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, ఏదైనా పకోడీలో చెకోడీలో చేయాలమ్మా. నువ్వేం రాగి సంగటి, ఇది మామూలు జొన్న సంగటి చేస్తున్నావే కదా. చూస్తే అదేమో పల్లి పకోడీ చేద్దామని సాయంత్రం చేద్దాంలే. ఇప్పుడు అన్నం ఇప్పుడు తినే కావాలి కదా, స్నాక్స్ తినే అవుతావా. మరి సాయంత్రం పూట చేస్తాడు మంచిగా వీడియో చేయాల. మరి దానికోసమని ఇప్పుడు సంగటి చేద్దాం. తట్టుకో జొన్న సంగటి కానీ దీనికి చాలా రోజులైనా ఇది వేడి స్నాక్స్ అంటే సాయంత్రం పూట చేసుకోవాలి. సాయంత్రం పూట మరి నేను కూడా అనేది. తగిన నీళ్ళు అయితే వేసిన వారు కొంచెం నూనె వేసుకుందామని దీంట్లో. డైలీ ఇదే పప్పు చేసుకునేది, ఇంక ఇట్లే అన్నమాట పప్పు చేసుకునేది. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటాము, లేదంటే లేదు. ఇంకా కొత్తిమీర అయితే లేదు ఈరోజు. మూత అయితే పెట్టేసి ఇంకొక విజిల్ అయితే పెడతాను. ఇది కాకుండా మరి ఈ కుక్కర్ విజిల్ 3 విజిల్ కుడుకుతాయి కదా కొన్ని పప్పు. ఈ కుక్కర్ అయితే ఇంకా 10-15 అట్లా వేయాలన్నమాట విజిల్. చిన్న తొందరగా వస్తాయి. మరి అది కాక మనం చేనులో బేయాలి కదా, నిదానంగా ఉడుకుతాయి. ఇంకా అందుకని పక్కన అయితే ఇంకా అన్నం పెట్టేసుకుందామని. బియ్యం అయితే కడిగినాయి అప్పుడే, ఇంకా కడిగే అవసరం ఏం లేదు. ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని ఇంకా అన్నం పెడతా. అయితే స్నాక్స్ కావాలండి. మరి ఏదైనా స్నాక్స్ అయితే అంత చల్లని వాతావరణంలో బాగుంటుందప్ప. ఏదో జొన్న సంగటి చేస్తుందంట. జొన్న సంగటి మధ్యాహ్నం అప్పుడే స్నాక్స్ తింటారు, అన్నం తింటారు.
అన్నం అయితే మెత్తగా ఉడికింది. మరి ఇప్పుడు జొన్న పిండి వేసేసుకుందామండి. అప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా, మనం ఉప్పు ఏం అవసరం లేదు. ఇంకా పిండిలో కొంచెం నీళ్ళు వేసి కలుపుతాను. ఇట్లాగానే వేసుకోవచ్చు, కానీ మనకి ఉంట్లు కడుతుంది. నీళ్ళు కలిపి వేసుకుంటే బాగా వస్తుంది సంగటి. నీళ్ళపప్ప జొన్న సంగటికి నీళ్ళపప్పు ముద్దపప్ప ముద్దపప్పు తింటారు ఎవరన్నా? ఏ దానికేమి బాగుంటుంది. నీళ్ళపప్పు అయితేనే బాగుంటుంది. ఇదే ముద్ద, మరి ముద్దలేక ముద్దపప్పు ఏం బాగుంటుంది. అద్దుకొని తింటారే తినేంటి అంటే ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్దిగా ఉంటుంది జోరుగా. ఉంటలు లేకుండా కలుపుకోవాలా? ఉండాలి. పిండి అట్లా వేసుకున్నాం అనుకోండి, మనకు ముద్దలు కడుతుంది. అందుకని చెప్పేసి ఇట్లా కలుపుకొని వేసుకుంటే మనకి ఉడకదు పిండి, బాగుంటుంది. ఏటికి అట్లా దండాడుతుంది. ఇప్పుడు పండుకొని లేసొచ్చేది ఆకలి ఏంటది, దాని టైం ఇది. పిండి అయితే కలుపుకున్నాను కదా, ఇప్పుడు ఉడికిన అన్నంలోకి వేసుకుందామండి. సైడ్ ఏమో పప్పు కుక్కర్ విజిల్ అవుతుంది. మరి ఇక్కడేమో సంగటి రెడీ. కొంచెం బాగా మగ్గితే ఇంకా సంగటి రెడీ అయినట్లే మనకి. వాటర్ వేసేది లేదా? వేసేది లేదు, అంతేనా? ఇంకా గట్టి పడాలి కదా మనకి, ఇంత లూజ్గా ఉండదు, ఇంకా గట్టిగా అవుతుంది. కలుపుతూ ఉండాలేమో. కలుపుకుంటుండాలి, లేదంటే మరి ఉంట్లు కడుతుంది చూడండి. మరి మెత్తగా మరి చిన్న మంట మీద అయితే మగ్గించుకుందామండి. పెద్ద గిన్నె ఎందుకు పెట్టినానంటే కొంచెం కలిపేకి ఈజీగా ఉంటుందని పెద్ద గిన్నె పెట్టి, లేదంటే చిన్న గిన్నె కలుపుతాయి మాకు. ఇట్లా కలిపేకి ఈజీగా ఉంటుందని పెద్దది పెట్టిన గిన్నె. పప్పు కానీ ఉడికింది. మరి పప్పు అయితే రాముతానండి. మరి సంగటి కానీ అయింది. కొంచెం చిన్న మంట మీద మగ్గించుకుంటే మనకి పిండి పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట. జొన్నపిండి అయినా సరే, రాగి పిండి అయినా సరే సన్న మంట మీద మగ్గితేనే బాగుంటుంది. సంగటి గారుగా బాగా మంచిగా వచ్చింది చూడండి. ఇది సన్న మంట మీద అట్లే వదిలేసి కొంచెంసేపు పప్పు అయితే రాముతాను. కింద కూర్చొని రామితే పప్పు బాగా మెదుగుతుంది. పైన అంటే ఒక్కోసారి మెత్తగా ఉడికింటే బాగా మెదుగుతుంది, లేదంటే ఇట్లా కింద కూర్చొని రామితే బాగా మెత్తగా రాముకోవచ్చు. మనము నీళ్ళు పప్పు చేసుకుంటాం కదా, ఇది ఎదిగాక మన చేనులో బేలు కాబట్టి కొంచెం మెత్తగా రాముకోకుంటే బాగుండదు. మెత్తగా రాముకుంటేనే బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంటాయి చేనులో బేలు, కానీ టేస్ట్ బాగుంది. మెత్తగా రాముకోవాలి పప్పు. ఇంకా పప్పు అయితే మెదిగింది. ఇంకా నీళ్ళు పప్పు కదా మనకి, నీళ్ళు అయితే వేసుకుందామండి. నీళ్ళు అయితే వేసినాం కదా, మరి కొంచెం వేడి చేసుకుందామండి పప్పు. పప్పు రానేటప్పుడు ఉప్పు వేయలేదు నేను, ఇప్పుడైతే ఉప్పు వేస్తాను.
పప్పు వేడయ్యే లోపల అది నీళ్ళు వేసినాం కదా, వేడయ్యే లోపల తర్వాత వేసుకుందామండి. సంగటి బంద్ చేసి ఇది సంగటి ఉంది కదా, స్టవ్ ఉంది కదా, చూడు మరి అడగంటే ఉండేది అది తీగుంది సంగటి అడగంటది కింద కింద ఉంటుంది కదండి. సంగటి కానీ రెడీ అయిందండి. స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి. కొంచెం చల్లగా అయితే ముద్ద కట్టుకునొచ్చు, లేదంటే ఇంక ఇట్లాగా తినచ్చు మనము. బంద్ పప్పుకైతే కొన్ని ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎల్లిపాయలు ఒట్టి మిరపకాయలు ఎర్రగైనాయి కదా, కొంచెం జీలకర్రలు వేసుకుందామండి. జీలకర్రలు కానీ అయిపోయినాయి. ఒకటి తెచ్చి తలక ఒకటి అయిపోతుంది అప్పుడు సంసారము. మరి అదే సంసారం, బాగుంది సంసారం అంటే. అదే సంసారం అంటే ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్నీ వేసుకున్నాం కదా, లాస్ట్లో కరివేపాకు వేసుకుందామని స్టవ్ బంద్ చేస్తాను. ఒకటేసారి దీంట్లోనే వేస్తా కరివేపాకు. ఉంటుంది బాగా కనిపోతుందని మూసుకుంటారు అప్పుడు. పప్పు తర్వాత రెడీ, సంగటి కానీ రెడీ. మరి తిన్నావా లేటా? తిందాంపా, 1:30 అయింది టైం. ఉప్పు ఇంకొంచెం పడుతుంది, మరి కొంచెం వేసినప్పుడు పడుతుందా? ఇంకొంచెం వేసేది. ముద్దలు కట్టాలా నీకు ఎట్లనే? నీ ఇష్టము. మనకి సంగటి కాలుతుంది కదా, అందుకని ఇట్లా గిన్నెలో వేసుకొని ముద్దలు కట్టాలంటే ఇట్లా కట్టేసుకుందామని. సంగటి అంటే జొన్నలు 2 అడకలు బల కొడుతుంటారంట అప్పుడు. అదైతే సంగటి. జొన్న పిండిది మన రాగి ముద్ద తిన్నట్లేదు. కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకుంటే అది కదిలిచ్చేకి రావడం లేదు, అందుకనే కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకుంటే మరి అందులో అట్లా ముద్ద కొంచెం ముద్ద 18 ఉప్మా ఉంది. ఇంకా ఏం 19 మంది ఉంటారు. ఇప్పటికైతే 2 ముద్దలు కట్టేసుకుందామని, అదంతా కొంచెం మనం తినేటప్పుడు కాల్చుంటే తీసుకోవచ్చు. మరి జొన్న సంగటి నీళ్ళపప్పు రెడీ అయింది ఫ్రెండ్స్. మరి బాగుంది, తింటే కానీ అసలు బాగుంటుంది. ఏమైంటుంది ఇంకా అప్పుడే చేసింటుంది ఇంతకుముందు. బాగాలేదు అన్నట్లు చూస్తున్నావు దానికి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది.
లేనిది ఇంకో నువ్వు నెయ్యి ఇంకా లేని వస్తువుని బిర్యానీ అంట అనేది అదే మరి కలిపి పప్పు అయ్యి మరి వేడి వేడి జొన్న సంగటి నీళ్ళపప్పు రెడీ ఫ్రెండ్స్. మరి ఇది టేస్ట్ చేయాలంటే మనకి చల్లగా కావాలా, ఇప్పుడు టేస్ట్ అయితే చేయలేము. మరి కలర్ఫుల్గా అయితే వచ్చింది పప్పు జొన్న సంగటి అయితే. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.